ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ 1,000 ఉపవాస ప్రార్థన కోరికలో కలిసి రావడానికి దేవుడు మనందరికీ కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంతగా కృపతో నింపినందుకు ఈరోజు కూడా దేవుని సన్నిధిలో ఆయుష్తో ఆరోగ్యముతో ఉండి తీరడానికి దేవుడు మనల్ని సహాయపరిచినందుకు దానికి కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే ఈ 1,000 ఆరాధనలో హాజరై తీరడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ 1,000 దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం దర్శించుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెచ్చుకుందాం. మార్కొస్ వార్తల పుస్తకం 11వ అధ్యాయం దాని 22వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. అక్కడ రాయబడిన మాట, యేసయ్య చెప్పుతున్న ఒక మాట, మీరు ఎవరి యందు విశ్వాసం ఉంచి తీరాలి, దేవుని యందు విశ్వాసం ఉంచి తీరాలి. ఈ కాలంలో సంఘాల్లో దేవుని బిడ్డల్లో విశ్వాసాలు చచ్చిపోయే ఒక ప్రణాళికలో వెళ్ళేంత ఉన్న ఒక ప్రవాహంలో దేవుని యొక్క బిడ్డలు ప్రయాణిస్తున్నట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అలాంటి ఒక సందర్భమున దేవుడు మనలో ఆశించేది విశ్వాసం సునిశ్చితంగా ఉండి తీరాలని. మార్కొస్ వార్తల పుస్తకం 11వ అధ్యాయం అధికంగా కాంట్రవర్సీ ఉన్న ఒక అధ్యాయముగా చాలా మందికి ఇందులో ఉన్న వాక్య సారాంశం, దేవుని బిడ్డలకు కూడా చాలా మందికి ఇందులో ఉన్న ఆత్మీక భావం తెలియక దేవుని బిడ్డలు కూడా అన్యులు కూడా చాలా రీతిగా దూషించుచున్నట్టుగా అవమానపరుచున్నట్టుగా మనకి అన్ని సోషల్ మీడియాలో మనకి కనబడుతున్నది. అందులో దేవుని యొక్క బిడ్డలో ఈ 1,000 దాని గురించి కొన్ని ఆత్మీక సత్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. మార్కొస్ వార్తల పుస్తకం 11వ అధ్యాయములో దేవుడు ఒక అంజూరపు చెట్టును శపించినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. దాని అర్థం అక్కడ చాలా మంది చదివినప్పుడు అడిగే ఒక ప్రశ్న, ఆ అంజూరపు చెట్టు ఫలం ఇవ్వలేని ఒక సందర్భమున అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలం అడిగితే, ఏ చెట్టు మీకు ఫలం ఇస్తే మీ దేవుడు ఒక వెర్రోడు, బుర్ర లేనోడు, ఆయనకి బుర్ర లేదు అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. అవునండి, ఆయనకి బుర్ర లేదు అన్నది కాదు, విన్న నీకు బుర్ర లేదని నేను ఈరోజు 1,000 వాక్య పరిచయం ద్వారా రుజువు చేస్తాను. అందుకే ఈ కాలంలో చాలా మందికి విరుద్ధం నెత్తి మీదకి ఎక్కింది. అందుకే వాక్యం అర్థం కావట్లేదు. అక్కడ యేసయ్య చెప్పిన వాక్యములు ఒక్కసారి మీరు చూడండి. దాని 12-13 వచనాన్ని వెళ్ళుచుండగా చూచి చూడగా ఆకులు తప్ప కనబడలేదు. కాదు, అంజూరపు చెట్ల ఫలం కాని సందర్భమున యేసయ్య ఎక్కడికి వెళ్ళారు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన అందులో నుంచి ఏం ఆశించుకున్నారు? ఫలాన్ని ఆశించు. కానీ అక్కడ బైబిల్ ఇంకొక మాట చెప్తున్నది, ఆయన బెతనీకి వచ్చిన పైనకి ఏం కలిగి తీరింది? ఆకలి కలిగి తీరింది. ఈ అన్ని చదివి వీళ్ళు ఒక కాంటాక్ట్ లోకి వచ్చేస్తున్నారు. యేసయ్య పిచ్చోడు, బుర్రలోనోడు, ఫలంకి కాలేని యొక్క సందర్భమున వచ్చి ఏ చెట్టుకి ఫలం అడిగినా ఏ చెట్టు కూడా ఏం చేసి తీరదు, ఫలం ఇచ్చి తీరదు అన్న రీతిగా వ్యాఖ్యానం పరిచి చెప్తూ ఉంటారు. అయితే అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, అంజూరపు చెట్టుకున్న ప్రాధాన్యత ఏంటిది? అందుకే బైబిల్ ఎప్పుడు చదివేటప్పుడు 3 రీతిగా విభజించుకొని చదవాలి. ఒకటి, ఇశ్రాయేలీలకు లేకపోతే యూదులకు బైబిల్ ఏ రీతిగా మెసేజ్ ఇస్తున్నది. రెండోదిగా సంఘానికి ఏం మెసేజ్ ఇచ్చుచున్నది. మూడోది అన్యులకు ఏం మెసేజ్ ఇచ్చినది. ఈ మూడింటిని విడదీసుకొని చదివితేనే బైబిల్ మనకు అర్థమైతేది. లేకపోతే బైబిల్ మనకు ఒక వెర్రివాడి పుస్తకంగా మారి తీరుతారు. యూదుల యొక్క పశ్చాత్తలములో అంజూరపు చెట్టు అన్నదానికన్నా ప్రాధాన్యత యెరెమయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు మనకి కనబడుతున్నది, ఇశ్రాయేలీయులకు దేవుడు మంచి అంజూరపు చెట్టుగా దేవుడు లెక్కించుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. యెరెమయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడినది, మంచి అంజూరపు చెట్టుకున్న గుర్తింపు దేవుడు యూదులకు, లేకపోతే ఇశ్రాయేల్ దేశానికి, లేకపోతే దేవుని ద్వారా పిలవబడి దేవుని ద్వారా ఏర్పరచబడి దేవుని ద్వారా ఎంచుకోబడిన ఎబ్రాయ సమాజాన్ని, లేకపోతే యూదుల సమావేశాన్ని, ఇశ్రాయేలీయుల కూటమికి మంచి ఫలం కాసే అంజూరపు చెట్టుగా వ్యాఖ్యానపరచుచున్నది. అలాంటప్పుడు దీనికి మనకి కనెక్షన్ చేసుకోవాలి. ఏంటిది? యూదులకు అంజూరపు చెట్టుకున్న ప్రాధాన్యతగా దేవుడు భావించుకొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేసి తీరింది? ఫలాన్ని ఎతికి తీరింది. రెండోదిగా అంజూరపు చెట్టుకున్న ప్రాధాన్యత, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదివేటప్పుడు మనకు అక్కడ కనబడుతుంది.
కనబడుతున్న ఒక మాట, అంజూరపు చెట్టు శిఖరించుట వలన, లేకపోతే అంజూరపు చెట్టులో ఫలం వచ్చుట వలన ఇశ్రాయేల్ ప్రజలకి ఏమొచ్చి తీరేది? సమాధానం వచ్చి తీరేది. ఇశ్రాయేల్ ప్రజలకి సమృద్ధి వచ్చి తీరేది. మొదటిగా ఆ అంజూరపు చెట్టు మంచి ఫలాన్ని ఇచ్చి ఇశ్రాయేలును గుర్తించేటప్పుడు, రెండో దాంట్లో మనం చదువుతున్న ఒక మాట, మొదటి రాజుల గ్రంథం 4:25 చెప్తున్న ఒక మాట, ఆ అంజూరపు చెట్టు ఫలం కాసిన ఎడల, సమృద్ధిగా ఉండిన ఎడల సమాధానం ఇశ్రాయేలులో వ్యాపరించి తీరింది. ఇశ్రాయేల్ ప్రజలు ఏమై తీరారు? ఫలవంతులై తీరారు, దీవెన పొందిన ప్రజలుగా మారి తీరారు, సమృద్ధిలోకి వచ్చి తీరారు. దాని అర్థం ఇశ్రాయేలులకు దేవుడు ఏమి ఇచ్చారు? ప్రతిదినం సమాధానాన్ని ఇచ్చి, ప్రతిదినం వారి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యంలో ఏమొచ్చి తీరింది? పెరుగుదల వచ్చి తీరింది. దానిని అంజూరపు చెట్టు సూచించుకు తీరుతున్నది. హల్లెలూయా. ఈ రెండు విషయాలు మనకు ఎప్పుడు గుర్తుండి తీరాలి. దాని అర్థం దేవుడు ఎన్నుకున్న అంజూరపు చెట్టులో మంచి ఫలం ఉంటుంది. ఆ మంచి ఫలం ఇశ్రాయేలుకి గుర్తించుతున్నది. ఆ ఇశ్రాయేలు, అందుకే ఇశ్రాయేలులు ఒక ఇశ్రాయేలుడు కలిసేటప్పుడు వారు వందనానికి వాడే ప్రయోగం షలోమ్ అన్న పదాన్ని ఉపయోగించేది, సమాధానం అన్న పదాన్ని ఉపయోగించుకు తీరేది. అవతలున్న వ్యక్తిలో సమాధానం లేకపోయినా, యువతలున్న వ్యక్తి అవతలున్న వ్యక్తిని కలిసేటప్పుడు సమాధానాన్ని పలికేటప్పుడు, అవతలున్న వ్యక్తి దుఃఖాక్రాంతుడైనా పర్వాలేదు, యువతల నుంచి సమాధానం అట్టేది, అవతల నుంచి సమాధానం అనుకున్న సంబంధాన్ని ఇటు వచ్చి తీరేది. హల్లెలూయా. ఈ రెండు కారణాలు మనకి కనబడుతున్నది. మూడోదిగా మార్కోసు వార్తలోకి వచ్చినప్పుడే మనకి అంజూరపు చెట్టుకున్న ఫల ఒక హెచ్చరిక మనకు అక్కడ కనబడుతున్నది. అక్కడ చదివేటప్పుడు మనం చూడగలిగేది, విశ్వాసానికి తగ్గట్టుకున్న, లేకపోతే నిలకడత్వం కలిగి ఉండి తీరేటట్టుగా ఉన్న చర్య విశ్వాసానికి ఉందా, ఇశ్రాయేలులకు ఉన్నదా లేదా దేవుడు పరిశోధన కలిగింది. అందుకే దాన్ని 11వ అధ్యాయములో 17వ వచనం నుంచి కిందకి చదవగలిగి తీరితే, యెరూషలేములోకి యేసయ్య వెళ్ళి దేవాలయాన్ని ఏం చేసి తీరారు? శుద్ధిపరిచినట్టుగా చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. ముందు యేసయ్య ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టుగా యేసయ్యకు ఇశ్రాయేలీయులకు కనబడి తీరింది. ఇశ్రాయేలీయులకు యేసయ్యకు అంజూరపు చెట్టుగా ఇశ్రాయేలీయులు కనిపించిన, అందులో ఆయనకి ఏం కనబడలేదు, ఫలం ఏమీ కనబడలేదు. ఒక ఇశ్రాయేలీని విడిచిపెట్టి ఇక్కడ ఇప్పుడు అక్కడికి వచ్చారు, దేవాలయానికి వచ్చారు. దేవాలయంలో ఏమైనా ఉంటుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏమైపోయింది? ఇప్పుడే ప్రైజ్ లోడ్ రావాలి. యేసయ్య వచ్చినప్పుడు, దాని అర్థం బైబిల్ చెప్తుంది, 2-3 నా నామమున ఎక్కడ కూడినా, ఎవరి పేరట? దేవుని పేరట నువ్వు ఎక్కడ కూడి వచ్చినా ఆయన ఏం చేసి తీరుతాడు? దిగి వచ్చి తీరగలుగుతాడని వాక్యం చెప్పుచున్నది. ప్రకటన గ్రంథం చెప్పుచున్న మాట, వారి మధ్యలో నివసించిన దేవుడు వారి మధ్యలో ఉండకుండా వారి మధ్యలో నుంచి దూరత పాటించుకొని తలుపు దగ్గరకు వచ్చి ఏం చేయాల్సి వస్తుంది? దాని అర్థం యేసయ్య తలుపు దగ్గరికి వెళ్ళిపోయారంటే దాని అర్థం వారి మధ్యలో యేసయ్య వచ్చారు, వీళ్ళు వదిలేశారు. అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు, ఎప్పుడు యేసయ్య ఆరాధనకు వస్తా తెలియదు. నువ్వెప్పుడు వస్తావు నీకు తెలుసు, అది నా విషయం కాదు. నేను నీ విషయం గురించి చెప్పడానికి నాకు టైమే లేదు. నాకు నా యేసయ్య గురించి చెప్పడానుకున్న టైమే ఉన్నది. నా యేసయ్య ఎప్పుడు వచ్చేది? ఎప్పుడు సమయోచిత సమయంలో 2-3 ఆయన పేరట కూడొచ్చి తీరుతారు. ఆయన అక్కడికి దిగి రాగలిగి తీరే దేవుడు. ఆయన అక్కడ ఉండాలా, తోలివేయబడాలా, వచ్చినోడు మనస్తత్వం బట్టి ఉంటుంది. అర్థం కాలేదు. యేసయ్య ఆరాధన మధ్యలో ఉండాలా, ఉండకూడదా, వచ్చినోడు మనస్తత్వం బట్టి తేలేది. ఆయన అక్కడ ఉండాలా, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారి మధ్యలో ఉన్నారు, కానీ యేసయ్యకున్న ఆత్మిక భావజాలం ఏమీ ఎక్కడ కనబడలేదు, ఇశ్రాయేలీలలో కనబడలేదు. మందిరానికి వెళ్ళారు, అక్కడ కూడా ఆయనకి ఏ రీతి కలిగిన ఆత్మిక భావోద్గత ఏం చేయలేదు, ఆయనకి కనబడితే. అలాగే పగటి వేళ నిన్ను కడుతావు, నువ్వు శంఖలో బైబిల్ పెట్టుకుని తిరిగేస్తున్నావే, నువ్వు ఆరాధన కూడికలన్నీ వెళ్ళిపోతున్నావే, నువ్వు అన్ని చోట్ల దేవునికి స్తోత్రం చెప్తున్నావే, నువ్వు ప్రార్థనలు చేస్తున్నావే, మధ్యలో యేసయ్య ఉన్నాడా? ఇవన్నీ చేసి యేసయ్య లేకపోతే హలో, అందుకే యేసయ్య ఇప్పుడు ఎక్కడో నిలబడి కొడుతున్నారు. ఆత్మీకుల సమావేశం మధ్యలో ఉండాల్సిన యేసయ్యని ఇప్పుడు వీళ్ళేం చేసేశారు?
అందుకే బైబిల్ చెప్తున్న మాట, వైవాహిక జీవితంలో యేసయ్య ఏమై ఉండి తీరాలి? మధ్యవర్తిగా ఉండి తీరాలి. ఎప్పుడు మధ్యవర్తిగా ఉన్న యేసయ్య మధ్యవర్తిగా ఉన్న స్థాయిలోంచి తొలగిపోయేది ఎప్పుడు వారు యేసయ్య మీద ఆధారపడకుండా వారి కుటుంబీకుల మీద ఆధారపడేటప్పుడు వారి మధ్యలోంచి రక్షణ పొందేటప్పుడు మనం చెప్పే మాట, యేసు నా ప్రభు, యేసయ్య తప్ప ఇంక ఎవరికి నా జీవితంలో ఏం లేదు, ప్రభుత్వానికి ఉన్న చోటు లేదని చెప్పేసి పెద్ద ఉడంబడిక వాక్యం చెప్పేసి మాట్లాడేస్తావు. నేనంటే ఆ రోజు ఈ రోజు యేసయ్య నీ ప్రభువేనా? హల్లెలూయా. దాని అర్థం మనం కూడా మెల్లిమెల్లిగా యేసయ్యని ఏం చేసేసాం? పక్కకి నెట్టేసాం. దేనికోసం? మన సౌకర్యం కోసం, మన సదుపాయం కోసం. అందుకే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారి సౌకర్యం వారికి కనబడి తీరిందే తప్ప దేవుడు ఆశించింది, యేసయ్య ఆశపడినది వారిలో కనబడి తీరలే. హల్లెలూయా. అందుకే కదా ఒక సమరియా స్త్రీతో యేసయ్య మాట్లాడినప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? రొట్టె తేడానికి వెళ్ళారు. శిష్యులు రొట్టె తేడానికి వెళ్ళే హడావిడిలో యేసయ్య ఎవరితో మాట్లాడారు? ఆ స్త్రీతో మాట్లాడడం మొదలెట్టారు. మాట్లాడి సంభాషించిన తర్వాత శిష్యులు ఏమనుకున్నారు? యేసయ్య దేని గురించి ఆలోచిస్తున్నారు? భోజనం గురించి తోడు తిరుగుతున్నారు. కానీ ఆయనకి ఈయనకి తేడా ఏంటో అర్థం కావట్లేదు. ఈ కాలంలో కూడా జరిగేది ఇదే. ఈ పగటి వేళ తెలుసుకు తీరాలి. నీ ఆరాధనలో, నీ వ్యక్తిపర కుటుంబ జీవితంలో, నీకున్న వ్యక్తిపర ఆత్మిక అనుబంధంలో మధ్యవర్తి అయిన యేసయ్యకు చోటించావా లేకపోతే తోలేసావా? ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కొడుకు ఒకసారి వివేచించి పరిశోధించు. అందుకే సంఘాలు ఎంత దౌర్భాగ్యంలోకి సప్పట్లు కొట్టి యేసయ్యను ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. కంచెలు కొట్టి పరిశుద్ధాత్మను ఆహ్వానపరచాల్సిన పరిస్థితి వచ్చింది. సప్పట్లు కొట్టి దేవునికి గణపరచాల్సిన పరిస్థితి వచ్చింది. నాయన, అతి కాదు దేవుడు ఆశించేది. ఆయన ఆశించేది నీ మధ్యలో నుండి తీరాలి. ఆయన ఆశించేది నీ ఆరాధనలో ఆయన నుండి తీరాలి, నీ వాక్య ధ్యానంలో ఆయన నుండి తీరాలి, నీ వ్యక్తిపర జీవితం ఆయన నుండి తీరాలి, నీ వ్యక్తిపర సలహాలో. క్రైస్తవులు ఎంత దిగజారిపోయారంటే ఆరాధనలు యేసయ్యకి స్థానం ఎత్తారు, కానీ వ్యక్తిపర జీవిత నిర్ణయాలలో ఏమి ఇవ్వరు. మాస్టర్ గారు పిచ్చెక్కి చెప్తాను, ఆయన ఈ పెళ్లి చేసుకో, ఈ పాస్టర్ గారికి నేను నేర్పిస్తాను. నువ్వు ఎందుకు ఆయన పాస్టర్ని పిలుస్తున్నావు? గాడి కనిపిడు. హలో ఆయన ఊరికి నేను చెప్తున్నాడు, కళ్ళ మూసి మాంత్రికుడు చేసే పెళ్ళి అంటున్నాడా? ఆయన కారణం ఆయన దేవుని సాన్నిధ్యతలో అడిగి తేలగొట్టి ఇది చెప్పితే ఆ ఫలానా వ్యక్తి జీవితం శుభదయంగా ఉంటుంది, ఆత్మీక జీవితం విడుదలగా ఆయన దేవుడు చెప్పిన మాట ఆ వైవాహిక జీవితం కరెక్ట్ అని చెప్పి తీరడానికి ఈయన దేవుడితో ఒప్పందం చేసిన ఒప్పందం ఒక్క మాటలో తెగొట్టేసి ఆలయమైన ఎవడు చెప్తున్నాం? హల్లెలూయా. ఇదే యేసయ్య వచ్చి చూసినప్పుడు చాలా మంది ఆత్మీక స్థితిగతులు ఏ రీతిగా కనబడుతున్నది, ఫలశూన్యతగా కనబడి తీరుతున్నది. అందుకే అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేసరికి కాపు దొరుకుతుందేమో అనుకున్నాడు, మంచి ఫలం దొరుకుతుందేమో అనుకున్నాడు, చెడ్డ ఫలం దొరుకుతుందేమో అనుకున్నాడు. అయితే పైన ఫలం దొరుకుతుందని అక్కడ లేదు, నేల మీద నేల మీద ఫలం అక్కడ లేదు. మొత్తం ఆకులతో ఏమై ఉంది? చుట్టేసి ఉంది తప్ప అంజూరపు చెట్టుకి ఏం లేదు. ఏ రీతి కలిగిన ఆత్మీయతకు చెంది ఏవి యేసయ్యకి కనబడలేదు. అలాగే చెట్టు కనబడలేనప్పుడు సమాధానం ఉండదు, సమృద్ధి ఉండదు. హలో, అందుకే యేసయ్య చెట్టుని ఏం చేశారు? శపించారు. చచ్చిన దానిని చచ్చిందని డిక్లేర్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా? హలో, శాపానికి ఇంకొక వ్యాఖ్యానం, ఆత్మీయతలో చచ్చిన దాన్ని చచ్చిపోయిందని డిక్లేర్ చేసేదాన్ని ఆ శాపం అని చెప్పి అర్థం కావడం కష్టం. ఆత్మీయతలో ఒక వ్యక్తి చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయాడు అన్న దానిని చచ్చింది అని యేసయ్య డిక్లేర్ చేసేదాన్ని శాపం అని చెప్పింది. ఇక్కడ ఈ అంజూరపు చెట్టుని యేసయ్య శపించింది దేనికి? అందులో ఆయనకి ఏం కనబడలేదు, ఆత్మీయత ఏం కనబడలేనప్పుడు ఆయన ఉపయోగించిన పదం శపించబడును గాక, చచ్చిపోయిగా. హలో, ఒక చెట్టుకి మాత్రం కాదు, ఇశ్రాయేలు సమాధానం మొత్తం చూసేసి చెప్పిన ఒక మాట. హలో, ఇప్పుడు
అప్పుడు మెల్లిమెల్లిగా భయం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు యేసయ్య నిన్ను డిక్లేర్ చేయాల్సి ఉండేది, ఏమని? చచ్చిందని. హల్లెలూయా. ఆశీర్వాదం అందరికి ఇష్టమే, శాపం కూడా అందరికి ఇష్టమే. ఆశీర్వాదానికన్నా ఎక్కువగా తెచ్చుకునేది శాపం తెచ్చుకొని ఆశీర్వాదంలో ఉద్ధరించేస్తారు. హలో, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పగటి వేళ దేవుని బిడ్డలు అర్థం చేసుకుంటున్న ఆత్మీయతలో చచ్చిన దానిని యేసయ్య చచ్చిందని శపించేసి వదిలేస్తారు. హలో, హల్లెలూయా. అందుకే ఆ అంజూర్పు చెట్టును యేసయ్య ఏం చేసి తీరింది? ఏ రీతి కలిగిన ఫలము లేనందున, ఆత్మీయతకు చెందేటట్టుగా ఏం లేదు, ఆత్మీయతకు చెందే సమాధానం లేదు, ఆత్మీయతకు చెందే ఆశీర్వాదం లేదు, క్షేమ అభివృద్ధి లేనప్పుడు ఆ చెట్టు అక్కడ నిలబడడం ఆ దేశానికే నాశనం, అక్కడ ఉన్న సమావేశానికే అది నాశనం. అందుకే యేసయ్య దానిని ఏం డిక్లేర్ చేశారు? ఇది చచ్చిందని డిక్లేర్ చేశారు. అప్పుడు శిష్యులు ఆ మాటలను ఏం చేశారు? తేరి చూచి తీరారు. అందుకే మూడోదిగా అంజూరపు చెట్టును విశ్వాసానికి ఆధారం చెందేటట్టుగా, దేవునందు నమ్మకత్వం చెందేటట్టుగా ఉన్న ఇశ్రాయేలీలుగా ఉన్నారా లేదా అని పరిశోధించుకు తీరడానికి అంజూరపు చెట్టును వాడేటట్టుగా మనకు కనబడుతున్నది. నాలుగోదిగా అంజూరపు చెట్టును గురించి చెప్పిన మాట మత్తయి సువార్తల పుస్తకం 24వ అధ్యాయములో 32, 33, 34 వచనాలు చదివేటప్పుడు అంజూరపు చెట్టును యేసయ్య రాకడకు గుర్తించుకొని ఏం చేస్తున్నారు? ఒక సందేశంగా చెప్పబడుతున్నది. అర్థం కాలేదు. అంజూరపు చెట్టులో ఫలం ఉంటేనే దానిని యేసయ్య ఆశీర్వదించేది. ఓకే, ఫలం ఉంటేనే దానిలో నుంచి తెంపుకు తీరడానికి యేసయ్య వచ్చేది. యేసయ్య ఎందుకు వచ్చేది? రెండవ రాకడ సమయంలో యేసయ్య ఎందుకు వచ్చేది? ఉన్నదాన్ని తీసుకెళ్ళడానికి. ఈ గలీజు పనికిరాంది. అందుకే మా సువార్తలు బాగా రాయబడింది. అంత్యకాలంలో చాలా మంది వచ్చి యేసయ్యతో గొడవ పడతారు. ఏమని? యేసయ్యా మేము అద్భుతాలు చేశాం, యేసయ్యా మేము ఖ్యాతం చేశాం, యేసయ్యా మేము శోధనం చేశాం, యేసయ్యా 40 రోజులు ఉన్నాం, యేసయ్యా కానుకలు ఇచ్చాం, యేసయ్యా నేను అన్ని చేశాను. యేసయ్య ఏమన్నాడు? మీరు ఎవరో నాకు తెలియదు, నువ్వంటే ఎవరో నాకు ఎరిగే ఒక భావన కూడా లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాగైతే అంజూరపు చెట్టు ఒక సందేశం ఇస్తున్నది. ఏమి? దేవుడు రాబోతున్నాడు, రాకడ దగ్గర పడుతుంది, సిద్ధపడి తీరాల్సిన వారు సిద్ధపడి తీరాలి, దానికి విశ్వాసం ఉండి తీరాలి, దానికి సమాధానం ఉండి తీరాలి, దానికి నిలకడత్వం ఉండి తీరాలి. అలా లేని ఒక్కడు కూడా అక్కడికి వెళ్ళలేదు. హలో, అందరూ చెప్పేది యేసుని నమ్మేసుకో పర్లేదు, నువ్వు వెళ్ళే ఛాన్స్ లేవా? 7 నుంచి నువ్వు నీళ్ళలోకి వెళ్ళలేవు, నువ్వు పర్లోకం వెళ్ళిపోతా, నేను తీసుకెళ్ళి. హలో, నేను బాప్తిసం పొందే పర్లేదు, నో. యేసు రక్షణ వెళ్ళిపోతా, నో. నిన్నేం చేయాలి? తోడుకొని తీసుకెళ్ళాలి. అందుకే దాన్ని ఉపయోగించిన ఉత్ప్రావణం, లేకపోతే ఈ భూమి నుంచి దేవుని లోకానికి ఎత్తుకొని తీసుకెళ్ళిపోవడం. హల్లెలూయా. అలాగైతే అంజూరపు చెట్టు దేని గురించి సాక్ష్యం ఇచ్చి తీరాలి? వచ్చుచున్న వరుడు గురించి సాక్ష్యం ఇచ్చి తీరాలి, వచ్చుచున్న మస్సయ్య గురించి సాక్ష్యం ఇచ్చి తీరాలి, వచ్చుచున్న విడుదల గురించి సాక్ష్యం ఇచ్చి తీరాలి. అది ఇశ్రాయేలీయులు దేవునికి ఏం చేయాలి? కనబడలే. నాతో కలిసి ఐదోదిగా అంజూరపు చెట్టు గురించి చెప్తున్న మాట చూస్తే యోహాను సువార్తల పుస్తకం 1వ అధ్యాయం 48, 50 వచనం చదివితే నతానేయులతో యేసయ్య మాట్లాడుతున్న ఒక సన్నివేశం ఉంది. నతానేయులకి యేసయ్య చెప్తున్న మాట, నువ్వు అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే నేనేం చేసి తీరా, ఎదిగి ఉన్నా, తెలిసి ఉన్నా, అంగీకరించా, నీ గురించి అవగాహన కలిగి. దాని అర్థం ఏంటే అక్కడ ఇశ్రాయేలీయులకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. అంజూరపు చెట్టు కిందే కూర్చొని వాక్య ధ్యానం చేసేది, ప్రార్థన చేసేది, దేవునికి ఘనపరిచేది, దేవునికి మహిమ పరిచేది. కారణం ఏంటంటే ఒక ఇశ్రాయేలుడు పుట్టేటప్పుడు వాడి పేరట ఒక అంజూరపు చెట్టును వారి తోటలో ఏం చేస్తారు? హల్లెలూయా. అప్పుడు ఈ కుమారుడు ఎదుగుతున్న కొద్దిగా 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి ప్రతిష్ఠ చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నాయన చెప్తాడు, నాయనో ఎక్కడేరా నీకు ఆత్మిక మర్మం తెలిసే చోటు, అక్కడికి
వారికి నీవేం చేసి తీరాలి? పంపి అక్కడికి నువ్వు వెళ్ళాలి, నువ్వు వాక్యం ధ్యానించాలి, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకు తీరాలి. అక్కడ దేవునితో నీకు ఒక ఏముండి తీరాలి? సహవాసం. హల్లెలూయా. ఇది చాలా మందికి లేదు. ప్రైజ్ గాడ్. అందుకే సండే స్కూల్కి పిల్లలకి ప్రిపరేషన్ చేయండి. హలో, ఎక్కడ నేను అందరూ సాక్ష్యం చెప్పను, మా పరీక్షలండి, మమ్మల్ని దీవించండి, మేము సంతగా చదువుకొని రావాలి. ఒరే సండే స్కూల్కి చదువు పాస్ అవరా నాయన. స్కూల్ చదివి ఫెయిల్ అయిపోయిన ప్రాబ్లం లేదు. అది ఎంతకాలం? ఎక్కడ బతికిన 80 సంవత్సరాలకి సండే స్కూల్ ఫెయిల్ అయ్యాము అనుకో. సండే స్కూల్ ఫెయిల్ అయ్యాము కొన్ని, ఎప్పుడు కూడా సండే స్కూల్ ఫెయిల్యూర్లే. అందుకే కదా పెళ్ళి వచ్చిన వాళ్ళు మారిపోతున్నాడు, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. హలో 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 హలో, నేనెవడు చెప్పాను, నేను వినలే. సండే స్కూల్ పరీక్షలు జరిగేటప్పుడు, సండే స్కూల్ క్లాస్ జరిగే నేను పాస్ అవ్వాలి, అది నన్ను ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని లోకానికి అడిగట్టుకు తీరడానికి, ఈ దేవుని అర్థం చేసుకు తీరడానికి, ఈ దేవునితో అనుబంధం ఖాయం చేసుకు తీరడానికి సండే స్కూల్ నాకు సహాయపడి. హల్లెలూయా. అందుకే కదా సండే స్కూల్కి అమ్మా నాన్న పంపించు. నువ్వు పంపించొద్దు, నువ్వు సత్తావు, నీ పిల్లలు సత్తావు. హల్లెలూయా. హన్నా గురించి బైబిల్ చెప్పేది, ఇంటికాడ కూర్చున్నప్పుడు తన ఇంట్లో ఉన్న ఆమె, అంట్లతోనే ఆమె ఇంట్లో ఉన్న ఆమె ఏం చేయడానికి ప్రారంభించలేదు. మాటకి పొడవు ఒకే పాయింట్, ఏది? నాకు 10 నీకు 0, నాకు 10 నీకు 0. హల్లెలూయా. నాకు 10 మంది పిల్లలు, నీకు 0. నీకు పిల్లలే లేవు కదా, నీకు కిలాకి ఉంచాడు కదా దేవుడు. రోజు 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 విసిగించేసరికి ఆ విసుకుని ఆమె ఆత్మిక ప్రార్థనగా మార్చుకుతీరింది, ఆత్మిక అనుబంధంగా మార్చుకుతీరింది, దానిని దేవాలయానికి ఎలిగిరడానికి డిక్లరేషన్ గా మార్చుకుతీరింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా 10 అంటుంది కదా, నువ్వు 10 పోదు, ఒక్కటి. హల్లెలూయా. ఒక్కటి నీకే చేస్తాను, నేను ఇంటికాడ తీసుకెళ్ళను. అందుకే మన చర్చిల్లో పిల్లలకి ఏం చెయ్యరు, ప్రతిష్ఠ చెయ్యరు, అది దెయ్యానికి అంకితం ఇచ్చేది. హలో హలో. పుట్టిన పిల్లలు కనీసం 3 నెలల లోపల ఏమై తీరాలి? దేవుని చేతికి అప్పగింపబడి తీరాలి. మరి విడిపించే ఛాన్సులు ఏమి లేవు. 1000, 2000, 10,000, 1,00,000 ఇచ్చేసి విడిపించేది అలాంటి సిద్ధాంతాలు ఇచ్చేస్తే ఇచ్చినట్టే. దాని అర్థం ఆయనను ఇచ్చిన తర్వాత మరలా నీ చేతికి ఇచ్చేసి ఏం చెప్పాడో తెలుసా సేవకులు? దేవుని వాక్యాధారంగా సమాజానికి, సంఘానికి, పరలోకానికి పనికొచ్చే ఒక దేవుని బిడ్డగా నీవేం చేసి తీరాలి? మార్చుకు తీరాలి. హల్లెలూయా. మన సంఘాల్లో బోల్డ్ పిల్లలు, ఉసరకింపబడలేని పిల్లలు, అర్పణ లేని పిల్లలే. దాని అర్థం యజమాని లేని ఆవులే. హలో హల్లెలూయా. కానీ నతానేలు అలా కాదు, యజమాని ఉన్న ఆవు, యజమాని ఉన్న గొర్రె, యజమాని ఉన్న ఒక వ్యక్తి. అందుకే యేసయ్య నాయన అంజూరపు చెట్ల కూర్చొని నువ్వు ఆత్మిక విషయం గురించి, మెస్సయ్య గురించి ఉన్న జ్ఞానం వచ్చింది కదా, యేసయ్య ఉన్న వాడి గురించి జ్ఞానం వచ్చింది కదా, తండ్రి అయిన దేవుడి గురించి జ్ఞానం వచ్చింది కదా, పరిశుద్ధాత్మ గురించి జ్ఞానం వచ్చింది కదా, రాకడ గురించి జ్ఞానం వచ్చింది కదా, నాయన నేనేరా. హల్లెలూయా. ఈ 5 కారణాల బట్టే అంజూరపు చెట్టుని ఏమిచ్చి తీరేది? ప్రాధాన్యతగా ఎంచుకు తీరేది. ఇక మనం చదివిన వాక్యంలోకి మనం వద్దాం. దాని 11వ అధ్యాయం 22వ వచనం చెప్తున్నమాట. యేసయ్య ఏం చెప్పారు? హల్లెలూయా. విశ్వాసం ఎవరి మీద ఉండి తీరాలి? దేవుని మీద విశ్వాసం ఉండి తీరాలి. ఈ పగటి వేళ నీ విశ్వాసం ఎవరి మీద ఉందో ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. విశ్వాసం కేవలం దేవుని మీద మాత్రమే. దేవుడి తప్ప ఇంకా దేని మీద నీ విశ్వాసం ఏం కాకూడదు, నిలకడత్వం కాకూడదు. అలాగై తీరితే దేవుడు డిక్లేర్ చేసేస్తారు నువ్వేమని, చచ్చిందని. హలో. అందుకే విశ్వాసం, అందుకే ఎబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అనగా ఓ లార్డ్. విశ్వాసం అని చెప్తే దానికి ఉన్న భావార్థం ఏంటిది? ఏది నీకు కనబడలేదు, ఏదో ప్లాన్ దేవుడు కనబడకుండా ఉంచాడు కదా, ఆ ప్లాన్ నీకు విశ్వాసం అన్న చర్య మూలంగా కనబడి తీరేది.
అర్థం కాలేదనుకుంటా. విశ్వాసం అంటే దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేక ప్లానింగ్ చేసి పెట్టారు. నువ్వు దానిని ఏం చేయాలి? విశ్వాసము ద్వారా. ఎవరి మీద ఉన్న విశ్వాసం మీద? దేవుని మీద ఉన్న విశ్వాసం మీద దానిని ఏం చేయగలిగి తీరాలి? కనబడకుండానే నీకు కనబడి తీరాలి. చాలా మంది కదలేదు, శ్వాసం ఉంది, విశ్వాసం. అందుకే ఘోరం నా బాబు భవిష్యత్తు నాకు తెలియదా, దాని అర్థం నీకేం లేదు. నా పిల్లలు 34 సంవత్సరాలు అయితే పిల్ల చూడలేదు, దాని అర్థం ఆయన కట్టుకోవడానికి వెళ్తున్నా ఆ పురుషుడి గురించి నీకేం రాలే, ప్లానింగ్ రాలే. నువ్వు ఇల్లు గురించి పోరాట పడుతున్నావు, దేవుడు నీకోసం ఇల్లు ఏం చేసేసారు, ప్లాన్ చేసి ఉంచారు, దాన్ని నువ్వేం చేయలేకపోతున్నావు. విశ్వాసంతో ఇదే చాలా మందికి ఉన్న ప్రాబ్లం. అందుకే పెళ్లి వచ్చినప్పుడు మొగుడు కోసం ఏదే వదిలేస్తాం. హలో హలో అందుకే ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న విషయాలు పట్టుకొని రావాలి ఇక్కడి నుంచి. హలో ప్రైజ్ గాడ్. ఈ పగటి వేళ విశ్వాసముతో, విశ్వాసం అంటే ఇంకేం కాదు, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇంకెవరు కాదు, యేసుక్రీస్తువే. ఆయనని అర్థంగా ధరించుకొని ఒకసారి నీ భావి భూత భవిష్యత్తును ఒక్కసారి తేలి చూడు. మరి నీకు జీవితంలో సందేహం ఉండదు. నా భవిష్యత్తు ఏమవుతుంది, నా రేపటి దినం ఏమవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వాటి గురించి నీకు కలవరుండదు. వెంటనే విశ్వాసం అని అర్థాలు వేసుకో, చూసేసుకో. ఓరు నాయనో లేదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే విశ్వాసం అన్న నువ్వు చూచుతున్నది కాదు, దేవుడు నీ కొరకు ఏర్పరచుకొని ఉంచింది. అందుకే బైబిల్ చెప్తున్న చాలా మంది దేని మీద ఆశ్రయిస్తారు? పౌరుషుల మీద ఆశ్రయిస్తారు, గుర్రాల మీద ఆశ్రయిస్తారు, రథముల మీద ఆశ్రయిస్తారు. యథార్థ దేవుని మీద ఎవరి మీద ఆశ్రయిస్తారు? దేవుని మీద ఆశ్రయించి తీరుతారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. విశ్వాసం ఉన్నోడు మౌనం. అందుకే అపోస్తల క్రియలో యేసయ్య గురించి ఏం చెయ్యొద్దు, ఇంకా సువార్త చెయ్యొద్దు అని చెప్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? యేసయ్య మాకు చెప్పిన మాట మేము చెయ్యాలా, దేవుడు మాకు చెప్పిన మాట మేము చెయ్యాలా, నీకు నచ్చింది నేను చెయ్యాలా? హలో హలో. అందుకే కదా మన చర్చిలో ఉన్న కూడికలన్నీ బంద్ అయిపోయింది. ఎవడో చెప్పాడు ఎక్కడ ఆరాధన చేస్తే నిన్నేం చేయాలి చెప్పా, దానికి పిడికోలాగా ఈ పిడికోలకి మనం కాపు. హలో, బైబిల్ స్పష్టంగా పిడికోలు దేవుని రాజ్యం ఏం చెయ్యరు, స్వతంత్రించుకోరు. అది యొక్క దుష్ట శక్తి, దాన్ని ఏం చేయాలి? ఎర్ర గుట్టుకు తీయాలి. హల్లెలూయా. ఈ కాలంలో దేవుని బిడ్డలు విశ్వాసము ద్వారా ఏం చేయాలి? కొన్ని అద్భుత రీతి కలిగేటట్టు కొన్ని చూడగలిగి తీరాలి. అబ్రహాముని పోలిచి అడగి తీరండి. ఒకరోజు అదృశ్యమైన దేవుడు తన దగ్గర ప్రకటన ఇచ్చి చెప్పిన, నాయన అన్ని సర్దేసుకో, రెడీ అయిపో, బండి రెడీ చేసుకో, ఎక్కువ పలా బయలుదేరదాం. రెడీ అయిపోయాడు. ఏం చూశాడో కానీ అన్ని ఏం చేసుకున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి, ఏమండి బాయ్ సలాం, ఇంకెప్పుడు వస్తాను నాకు తెలియదండి, మళ్ళీ కలుస్తానో లేదు తెలియదు, మీ కూతురు పెళ్ళికి నేను వస్తానో లేదో నాకు తెలియదు, నేను వేరే పని మీద వెళ్తున్నాను, ఆ పని మీద మళ్ళీ నేను నీకు కనబడుతున్నాను లేదో నాకు తెలియదు, కానీ నేను నడవడానికి వెళ్ళేది అదృశ్యమైన దేవునితో విశ్వాసముతో అడిగెట్టేయాలి. నా పక్కన ఆయన నడుస్తా, నేను ఆయన పక్కన, నీకు ఆయన కనబడదు కానీ నాకు ఆయన కనబడి దిగుతాడు. నీకు ఆయన గురించి దర్శనం ఉండదు కానీ నాకు ఆయన గురించి దర్శనము. అందుకే అబ్రహాం అని బైబిల్ చెప్పే ఒక మాట, విశ్వాసానికి ఆయన ఏమై తీరాడు? తండ్రిగా మారి తీరాడు. పైసా హేతో బయట ఊసేవి చదవన చెయ్యి, నాన్నట్టయితే పిల్లలు దానికన్నా మించినోడై ఉండి తీరాలి. ఈ పగటి వేళ అర్థం చేసుకో, నువ్వు ఏ రోజు రక్షణ పొందావే, నువ్వు ఏ రోజు యేసయ్యని దేవునిగా అంగీకరించి ఆ రోజే అదృశ్యమైన తేజోమయుడైన దేవుడు నీ తోడుగా ఇమ్మానుయేలై ఉండినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సందేహపడిన ఇమ్మానుయేలు నీ తోడుగున్నాడు, దేవుడు నీ తోడుగా నడుచున్నాడు. ఈ పగటి వేళ విశ్వాసముతో కాస్త ఏం చేసుకున్నారు, తేరి చూడు. ఇదే చాలా మందికి ప్రాబ్లం. హల్లెలూయా. అబ్రహాముకి సంతానం లేదు, సంతానం లేనందుకు ఈడేం చేసుకున్నాడు? ఒక సంతానాన్ని మంత్రత్నం ఏం కాదు, ఎలియాజర్ని సంతానంగా ఉంచుకోడు. తర్వాత ఈయన పెట్టుకున్నాడు, ఆహారం తెచ్చుకుంది. సబ్స్టిట్యూషన్ ఎప్పుడు సబ్స్టిట్యూషనే.
అర్థం కాలేదు. ఎలియాజర్ని ఏమనుకున్నాడు? సంతానంగా భావించారు. ఇంకా తర్వాత అతను ఈయన సంతానం గురించి నయా పైసా ఉపకారం లేదు, ఈయన ఉంచడం కన్నా ఎవరిని ఉంచేద్దాం, ఇంకొకరిని పెళ్లి చేసుకుని తెచ్చి ఒక్కసారి సబ్స్టిట్యూషన్ మొదలెట్టామనుకో జీవితాంతం అదే సబ్స్టిట్యూషన్లో వెళ్తాం. అర్థం కాలేదు. విశ్వాస చర్యలో దేవునికి నువ్వేం చెయ్యలేవు, సబ్స్టిట్యూట్ చెయ్యలేవు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా మంది మన ప్రాబ్లం అదే, సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఓ లార్డ్, ఈ ప్రణాళికకు దేవుడు ఇస్తారా? వీడు ఇంకో సబ్స్టిట్యూషన్ రెడీగా చూసేసుకొని రెడీగా ఉంచుతాడు. మళ్ళీ దేవుడు వదిలేస్తే దీన్ని పట్టేసుకుంటాడు. అర్థం కాలేదు. ఏమిటి తెలియదు. విశ్వాసంలో ఇవి భక్తుల గురించి చూచింది. చూచి రావాల్సిన టైంలో రాలేనప్పుడు ఏమేం చేసింది, ఇది వద్దులే కానీ ఇంకోటి వీడు మైమర్పించారు కదా, వెళ్ళిపో లోపల వెళ్ళడమే కావాలి. ఈరోజు వెళ్ళాము అనుకో, ఈయన కానీ బాగోలేదని చెప్పి ఇంకోటి కొట్టుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహాముకి సంతానం లేనప్పుడు దేవుడు ఆయనకి చెప్పిన మాట తెలుసా, నువ్వు అనేక జాతులకు నువ్వేమై తీరుతావు, తండ్రి ఉండి తీరుతావు. దాని అర్థం నీకు ఒక సంతానం కాదురా నాయన, లెక్కట్టలేనంతటిగా. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పిన ఆకాశంలో ఉన్న నక్షత్రం చూడు, నేల మీద ఉన్న ఇసుకను చూడు, దానిని నువ్వు లెక్కట్లేవు కదా, అలా నీకు నేనేమిచ్చి తీరుతా. కాస్త కన్ను తెచ్చి చూడవాలి. ఈ దేవుడితో నడిచి చూడలేకపోతే ఆ దేవుడితో నడవడానికి ఉన్న బాధ్యత యోగ్యత నీకేంటి? అర్థం కాలేదు. ఏ దేవునితో? తేజోమయుడైన దేవునితో నడిచి బాధ ఏంటిది? పిల్లలు లేరన్న బాధతో ఇది రోజు ప్రార్థనలే. పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన. ఏం ప్రార్థన? పిల్లలు కావాలి. తేజోమయుడైన దేవుడు. ఓరే, ఎందుకురా బాధపడతావు? నన్ను కాస్త విశ్వాసం మన చర్యలో పెట్టి కాస్త చూడరా. అంతమంది పిల్లలు, లెక్కెట్టలేనంత పిల్లలు పైన కింద. హల్లెలూయా. దాని అర్థం విశ్వాసం ద్వారా చూడలేకపోయాడు కాబట్టి అవిశ్వాసం చెందే వస్తువుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. అవిశ్వాసం చెందే గాడిద ఇంట్లో పెరిగింది, తగ్గడం మొదలెట్టారు, తోలాల్సిన పరిస్థితి వచ్చింది. దాని వలన ఏమైతే విశ్వాసములో లోటం వచ్చింది. ఈ పగటి వేళ నేను చెప్పే మాట, సబ్స్టిట్యూషన్ ని పక్క పెట్టేసి యేసయ్య మనకి సబ్స్టిట్యూషన్ గా ఉన్నాడు. యేసయ్యలో నుంచి నువ్వేం చేసి తీరాలి? కాస్త నీ భూత భావి భవిష్యత్తు చూడు. అందుకే బైబిల్ చెప్తున్నమాట, ఆయన నిన్న నేడు నిరంతరం. ఆయన మనలో బోర్డు మార్పులు అన్నాయి. డబ్బు లేనప్పుడు మార్పు, డబ్బు ఉన్నప్పుడు ఇంకో మార్పు. మనిషికి ఇలా కావాలి, డబ్బు ఉన్నప్పుడు ఐగరు, డబ్బు ఎక్కువ అయిపోయేసరికి ఐగర్ లేదు, ఐగర్ అని వినబడతాయి. డబ్బు లేనప్పుడు డబ్బు ఉన్నప్పుడు అసలు సార్నే పైగానే పడింది. హలో, కానీ యేసయ్యలా కాదు, నిన్న నేడు నిరంతరం ఏకరి నమ్మదగలిగే మంచి సహాయకుడు, నడిపించగలిగే మంచి బోధకుడు. అందుకే విశ్వాసము ద్వారా అబ్రహాం ఏం చేసుకోగలిగి తీరాడు? తేరి చూడగలిగి తీరాడు. దాని వలన ఏమై తీరింది? ఆయన ఆదికాండం 15వ అధ్యాయం అబ్రహాం దేవుని విశ్వసించుట వలన ఆయన నీతిమంతుడిగా ఏమై తీరింది? పోషణ పొందుకోబడి తీరాడు. దేవుడు ఆయన్ని ఎంచారు. నో మోర్ సిన్నర్. ఆయన ఏక పాపి కాదు, నీతిమంతుడు అన్న మన దేవుడు. నేను పాపినే, పురుగునే గలి. ఏం ప్రార్థన చేస్తున్నారు? నువ్వు యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డావా, లేకపోతే కాలువలో ఉన్న నీళ్ళలో కడగబడ్డావా? యేసయ్యను నువ్వు విశ్వసించగలిగి తీరితే, అబ్రహాం దేవుని విశ్వసించడం వలన ఏమని అంగీకరింపబడి తీరారు? నీతిమంతుడని అంగీకరింపబడి తీరారు. దాని అర్థం ఒక పాపి యేసయ్యను దేవునిగా అంగీకరించిన తర్వాత మరి ఆయనను పాపి అన్న డిక్లరేషన్ కాదు, పాప స్వభావం ఉన్న వ్యక్తి అన్న డిక్లరేషన్. మరి ఎవరిని ఏం చేయకూడదు? పాపి 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 పాప స్వభావం ఉన్నోడని పిల్లాడు. హలో కదా, ఇప్పుడు చర్చికి వచ్చి గవర్నమెంట్ పొంది రక్షణ పొంది వెళ్ళిపోయాడు. వీడు పాపి అయిపోయావురా నువ్వు. పాప స్వభావం అంటే ప్రభుత్వం చేసింది. ఆ పాప
స్వభావం ప్రభుత్వం చేసి 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 నేను పాపంలో పాపిగా మార్చారు. హలో, అందుకే కదా పత్రికల్లో రాయబడి ఉన్నది, ఒకసారి యేసయ్య మీ కొరకు చనిపోయారు, మరలా మరలా ఆయన ఏం చేయొద్దు, సిలువ వేయించేసి నువ్వు పాపి అన్న డిక్లరేషన్ పొందుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, బదులుగా నీతిలో నిలబడితే విశ్వాసం నేను ఏం చేస్తుంది, నీతిమంతుడిగా మార్చి తీరుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహాం ఏమై తీరాడు, నీతిమంతుడిగా నిలబడగలిగి తీరారు. ఆయనకి దేవుని మీద ఉన్న ఆశ్రయం ఏమై తీరింది, ఏది జరగదనుకున్నారు అవన్నీ తన జీవితంలో ఒక్కొక్కటిగా ఏమై తీరింది, జరగడానికి ప్రారంభించుకు తీరింది. ఈ 10,000 దేవుని బిడ్డలారా, అబ్రహాము లాగే మనం కూడా ఏం చేద్దాం, ఆ తేజోమయుడైన దేవుడు నాతో ఉన్నాడు, ఎవడు నా తోడుగా ఉన్నా లేకపోయినా దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా తోడుగా నడుస్తున్నాడు. ఆయన తోడు పెట్టేసుకొని అపనమ్మకం కలిగే మాట మాట్లాడుకోండి. అది గణంలో మనం చూడగలిగి తీరేది ఆదాము హవ్వలకు దేవుడు ఏమి ఇచ్చింది, సాయాహ్నం ఎలా వచ్చి దేవుడు ఏం చేశారు, మాట్లాడడం ప్రారంభించుకు తీరారు. అన్నాడు కలిసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్తున్న మాట, విశ్వాసం ఎలా ఒకరిలోకి వచ్చేది, విశ్వాసం వచ్చేది దేవుని యొక్క వాక్యం ఏం చేయడం వలన, వినటం వలన ఏమొచ్చి తీరేది, విశ్వాసం వచ్చి తీరేది. అందుకే మీరు ఎందుకు కూడికలకు వచ్చేది, విశ్వాసంలో రీఛార్జ్ అవ్వడానికి. మరి రాలేదంటే దాని అర్థం ఏంటి, నాకు రీఛార్జ్ వద్దు, ఏ గుడ్డు పోదు, పో పాటలు, పో విశ్వాసి, పో సంఘం. హలో, ఎందుకు మనం అనుదినం కలిసేది, ఎందుకు దేవుని బిడ్డలు వాక్యం చదివేది, ఎందుకు దేవుని యొక్క బిడ్డ వాక్యం వినేది, కారణం ఏమైతే విశ్వాసంలో నేనేమై తీరాలి, చాచయుండి తీరాలి. విశ్వాసముతో కొన్నిటిని ఏం చేయాలి, ఎదిరించుకు తీరాలి. దానికి నాకేం కావాలి, విశ్వాసములో బలపడే చర్య నాకు ఒక దానికి కారణం ఏంటిది, ఎందుకు దేవుడు చెప్పారు ఈ తోటలో ఉన్న అన్ని ఫలం తినొచ్చు కానీ ఒక్కడి మాత్రం ఏం చేయదు, అది విన్నారు, అది పాటించచ్చు కదా. వీటి మధ్యలో ఇంకొకటి వచ్చి మాట్లాడాడు, ఆడు కూడా ఎంత లిటికేషన్గా ఉన్నాడు. ఆదాముతో దేవుడి మాట మాట్లాడింది ఏమని, అన్నీ ఎవరి దగ్గరికి ఆ సాతాను వచ్చాడు, ఎందుకు జాకు కువా జాయిన తక్కువకుండే ఉపాయం, ఎవరికి సందేశం ఇవ్వబడలేదో ఆయన గోకడానికి సాతాను వచ్చేది. అర్థం కాలేదు, నీకు మెసేజ్ ఇవ్వబడలేకపోతే నువ్వేందుకు ఇలా గోకేస్తున్నావు, పైగా ఆడికి మాత్రమే చెప్పారు నాకు చెప్పలేదు, నీకు ఎందుకు బాధ, నీకు చెప్పలేదంటే సైలెంట్ ఉండు, తెలుసుకోవాలంటే ఎవరికి చెప్పారు ఆడి దగ్గరికి వెళ్ళి తెలుసుకో, మళ్ళీ అయ్యగారి మీద కలబడిపోవడం. అయ్యగారి కాడికి ఎప్పుడైతే ప్రేమ అయ్యగారి మరి అంతే, మరి నువ్వు దానికి ఇచ్చేస్తే నేనే నేను. హలో, హవ్వతో దేవుడు ఏం డిసిషన్ ఏం చెప్పలేదు, ఏం చెప్పాల్సిన అని ఎవరు చెప్పారు, ఈయన ఏం చేసింది సబ్స్టిట్యూషన్, ఆయన లేడు కదా నేను ఆయన అయిపోతాను. ఈరోజు కూడా కొన్ని రోజులు ఆయన అవుతాయి, ఇంకా మీసాలు వేసేసుకొని తిరిగి మీ ఆయనకి చున్నీ వేయించి పబ్లిక్ డిస్ట్రిక్ట్ చేసి. హలో, ఇప్పుడు కూడా కొన్ని కుటుంబిక జీవితంలో భర్తకి ఇవ్వాల్సిన వీలు గోకుతున్నాడు అప్పుడు, అందుకే నువ్వు అలా తయారవుతున్నావు. హల్లెలూయా. అందుకే బైబిల్లో చెప్పబడుతున్న అబ్రహాముని సారా ఏమని పిలిచేది, వై అప్పుడు ఆమె ఏమైంది, దాసి. ఇదే హస్బెండ్ వైఫ్ జీవితం. హలో, పరిశుద్ధ వివాహములో ఎక్కినోలో ఓకే అవతల మనిషి పడిపోయి ఉండొచ్చు, తప్పు చేయి ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఆయనకి అది గుర్తుపెట్టించాడు. ఏమని, ఒరే యజమాని నువ్వు నాలా పోటీ అయిపోమాక, దాసి అయిపోమాక గుర్తుపెట్టించాడు. ఇది అలాగే లేదు, గట్లేదో సరే మా చెప్తే మేమేం చెప్పాం, నువ్వు చేసుకోవాలి. అర్థం కాలేదు. హలో, హల్లెలూయా. హల్లెలూయా. మెసేజ్ ఎవరికి ఇవ్వబడి ఉంది, ఆదాముకి ఇవ్వబడింది. హవ్వ దగ్గరికి వచ్చి మెసేజ్ ఎత్తే ఈమెం చేసింది,
ఈ రోజుల్లో కూడా సంఘంలో కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఎలాగే సాతాను వచ్చి వీడికి మెసేజ్ చెప్తే మా ఆయనకి పిలిచి వస్తాను ఆయనతో నేను చెప్పని చెప్పే సత్తా లేదు. అలా హలో హలో ఈయన సొంత నిర్ణయాలు తీసే మరి అటు గోపుతాడు. మరి అదే ఆదాము హవ్వల జీవితంలో జరగడానికి ఉన్న కారణం. ఆదాము లేని పక్షమున హవ్వ దగ్గరికి వచ్చి సాతాను ఏం చేసి తీరాడు? మోసపరిచి తీరేటట్టుగా మాట మాట్లాడేటప్పుడు ఆమె ఆ మాటలకు పడిపోవడం కదా అవకాశం ఇచ్చి తీరింది. వాటి వలన ఏమొచ్చి తీరింది? ఏ వ్యక్తి విశ్వాసంతో విన్నాడో ఆ విశ్వాసంతో విన్న ఆ కుటుంబంలో అపనమ్మకంతో మాటలు వినడం ప్రారంభించింది. అర్థం కాలేదు. విశ్వాసంతో మరి తింటే నువ్వేం చేస్తావు? నువ్వు దేవునిలా మారి తీరుతావు. అపనమ్మకం చెంది సందేహం తీసుకొచ్చే ఉన్నారా నాతో కలిసి? హలో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల దేవుడు, అది హిందూ శాస్త్రం కదా. బైబిల్లో 8 దేవుడు ఉన్నాయి. ఆది కారణం 3వ అధ్యాయంలో 3 దేవుళ్ళు ఉన్నాయి. రోజమ్మా ఏ రోజు వీళ్ళ పొలం తిన్నారో ఆ రోజు వీళ్ళు ఏమైపోయారు? దేవుళ్ళు అయిపోయారు. అవును కదా, పొలం తింటే మీరు ఏమైపోతారు? ఇప్పుడు ఎన్ని దేవుళ్ళు? సాతాను ఒక దేవుడు, ఆదాము ఒక దేవుడు, అమ్మ ఒక దేవత. మూడా? అర్థం కదా. యువతల పక్క తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అవతల పక్క యేసుక్రీస్తు అన్న దేవుడు ఉన్నాడు, అవతల పక్క పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆడికి కాంట్రాడిక్టరీగా అపనమ్మకంతో 3 దేవతలు. ఏమైనా ఎక్కుతున్నా నెత్తికి? నువ్వు ముగ్గురైతే మేము ముగ్గురు అవుతావురా. ఇదే గోకడం అనేది. హలో ఇలాగే సైన్యం పెరిగిపోతుంది. ఏ సైన్యం? అపనమ్మకం చెందే సైన్యం పెరిగిపోతుంది. ఈ పగటి వేళ విశ్వాస సైన్యం నుంచి ఎక్కడి వెళ్ళి ఇటు వచ్చి హల్లెలూయా. ఆదాము దేవుడు సృష్టించాడు. ఎవరి పోలిక, ఎవరి రూపం, ఎవరి భాష భావోద్యమంతో దేవుడు సృష్టించాడు. దేవుడి మహానం. మళ్ళీ ఈడొచ్చి ఏం చెప్తున్నాడు? ఒరే ఇది తింటేనే అందుకే కదా ఇదే దొంగ దేవుడు యేసు దగ్గరికి వచ్చి రొట్టెలన్నిటినే ఏం చెప్పారు? ఈ రాళ్ళ వల్ల కాదు మనుషుడు బతికేది. తొలి నువ్వు ఏం చేసావు? ఓ పండిప్పించేయించి వాళ్ళని మోసం చేసావు కదా. ఇక పండుగ కాదు కానీ వాక్యం ఎత్తాను నేను. తింటే తినలు లేదా పాయిపో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు ఏమొచ్చుతున్నది? విశ్వాసం వచ్చి తీరుతున్నది. సందేహానికి ఛాన్స్ మారిపోతున్నది. అపనమ్మానికి చోటు లేకుండా పోతున్నది. అదృశ్యమైన సాతాను యొక్క శక్తులు ప్రయోజనకరంగా మారిపోయి ఆత్మీయ విడుదల పొందేటట్టుగా ఉన్న దేవుని యొక్క బిడ్డలు విశ్వాసం. ఏది విన్నారో అదే నీ లోపల ఏమిచ్చి తీరేది? విశ్వాసాన్ని ఇచ్చి తీరేది. మనం ఏం విన్నామో అదే చెప్తున్నానుగా. అయ్యగారు ఏదో ఎవరిదో చెప్పుంటారు, అది ఈడు వినున్నాడు. పోనీ ఈడెళ్ళి ఆడికి అడిగితే చాలు కదా. లేదా అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడిగితే చాలు కదా. అయ్యగారు ఆడి చెప్పి నాకేం అడగాలి కదా. ఈడు అడగడు. ఈడు మధ్యలో నుంచి ఇంకో పార్టీ వాడు కలిసి గోకేసుకొని త్రిమూర్తి దేవతలు అయిపోయి పని చేస్తారు. అందుకే సంఘ నిర్మాణాలు జరగట్లే. ఎక్కడికి వెళ్ళిపోయింది? హలో ఒక్కొక్కడు చర్చీలు కడుతున్నారు, అప్పులు చేసుకొని కడుతున్నారు. దేవుడు ఎంత విశ్వాసంతో చేశారు. నువ్వు నయా పైసా ఇవ్వకుండా పని జరిగేటట్టుగా చేసేటప్పుడు కూడా దేవుని కేటగిరీలో లేదు. గోకేశాడు నిన్ను ఎప్పుడో సాతాను. ఎప్పుడో నిన్ను దేవతగా ప్రఖ్యాపించేశాడు. ఈ పగటి వేళ అక్కడి నుంచి బయటకు వచ్చేసేమని నా సంఘ నిర్మాణం నేను చేసి తీరుతా. నెహమ్యా దగ్గరికి వచ్చి తన భక్తులు తన స్నేహితులు వచ్చి చెప్పారు, నాయనా ఒకనాడు ఏ దేవాలయం సువాసన వచ్చాడు, రక్తపాతం ద్వారా విడుదల జరిగాడు, అక్కడ నాయన పశువులు తిరుగుతున్నాయి, అక్కడ గోడలు పడిపోయాయి. ఇది చూసేసరి గుండె పగిలిపోయింది. ఎంత డబ్బు ఆస్తి ఐశ్వర్యం దేవుడు నాకు ఇచ్చింది, భర్తలైన నాన్నని తిరిగి కట్టింది. తిరిగి కట్టలేకపోతే నువ్వు విశ్వాసి అన్న పేరు పెట్టి ఇంకా నీకేంటి బొక్కేలు అన్ని ఇచ్చేసి పెట్టారు. రావద్దు నువ్వు.
ముఖ్యమంత్రి వారు విశ్వాసంతో వల్ల వచ్చింది. దాని బైబిల్ చెప్తున్న మాట, నెహమ్యా కట్టడం ప్రారంభించి తీరేటప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రభుత్వ పరిచిన ఆత్మిక నాయకులే దాన్ని ఏం చేయడానికి అడ్డుపరిచి, నువ్వు అడ్డుపరిచేవాడు, నేను నిలబెట్టేవాడిని. నువ్వు విశ్వాసం లేనోడు, నేను విశ్వాసం అన్నాడు. నా చెవిట్లో దేవుడు మాట్లాడింది విశ్వాసంతో మాటలు, నా లోపల విశ్వాసంతో. ఎప్పుడు కూడా ఈ 2 కేటగిరీలు ఉంటాయి. ఏది విశ్వాసంతో ఉన్న కేటగిరీ. అందుకే కదా యేసయ్య చెప్పారు, నేల మీద నడుచుకు వచ్చినప్పుడు పేదలు లేచి ఏమన్నాడు, యేసయ్య నువ్వు యేసయ్య అయితే నన్ను ఏం చేయి. యేసయ్య ఏమన్నా 2 గ్రూపులు. పేదరు ఏ గ్రూప్ విడిచిపెట్టాడు? సందేహపడే, అపనమ్మకం చెందే, విశ్వాసం లేని గ్రూపుని విడిచిపెట్టి విశ్వాసం అనే గ్రూప్ నిజంగా వీడిని కూడా అక్కడ ప్రభావం లాగడం మొదలెట్టింది. వెనక నుంచి ఒరే చచ్చిపోతావు రా, నీళ్ళు రా. అప్పుడు వీడు దేన్ని చూడటం మొదలెట్టాడు, గాలిని, వాతావరణాన్ని. అరే బాబు ఇవన్నీ ఎందుకు చూడ, నేను ఎవడు పిలిచాడు? ఆయన ఇప్పుడు కూడా కదలకుండా శుభ్రంగా నిలబడి ఉన్నారు. ఆయన నిలబడే చర్యలో ఏ రీతి కలిగిన మార్పులు, నీలో ఎందుకు మార్పు వచ్చి తీరింది? ఏం నాటబడి తీరింది? అపనమ్మకం చెందేది నాటబడి తీరింది. ఈ పగటి గల దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసముతో నాటబడిన సంఘం లోపల అపనమ్మకముతో ఉన్న నాటబడి ఉన్న ఆటిని దేవుడి పగటి వేళ ఏం చేసి తీరుతారు? పీకి వేసి తీరుతారు. దాని వలన ఏమై తీరని అపనమ్మకం చెందేది ఒక పక్క, నమ్మకం చెందేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర నుంచి వాక్యం వినాలి? నీ అయ్యగారి దగ్గర నుంచి విను. నీ అయ్యగారు చూపించిన దేవుడి దగ్గర నుంచి విను. నువ్వు దేవుడి దగ్గర నుంచి విన్నా అది నీ అయ్యగారికి అర్థమవుతుంది. అర్థం కావడం కష్టం, అర్థం కాలేదు. నువ్వు ఒక ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడు ఏమని? ఫలానా కొన్ని రోజుల్లో దేవుడు నీకేమేస్తారు? ఇల్లు ఎత్తారు. నీతో మాట్లాడిన అదే దేవుడు నీ సంఘ కాపరితో కూడా మాట్లాడతాడు. నువ్వు వచ్చి చెప్పక ముందే ఆయనకి అర్థమైపోయాడు. అలాంటి అనుబంధం ఉన్నోళ్ళైతే మరి నువ్వు అప్పుడప్పుడు కనిపించే మెగుపు తీయాలైతే నేనేం చేయలేదు. హలో, అర్థం కాలేదు? హల్లెలూయా. దానికి మంచి ఉదాహరణ, దేవాలయం దగ్గరికి వచ్చి ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. అయ్యగారేమో కనెక్షన్ లేదు, అందుకే ఏం అర్థం కాలేదు. అదే దావీదు, సమూయేలు దగ్గరికి దావీదు వచ్చేసరికి దావీదు కదా సమూయేలు కదా ఈయనే కనెక్షన్. ఈయన కూడా రెడీ అయిపోయాడు. ఓకే, వీళ్ళందరి ముందు నన్ను ఏం చేయండి, అడివి లోపల మాట్లాడి నాతో మాట్లాడాడు. ఇదే కనెక్షన్. అర్థం కాలేదు. నీతో దేవుడు మాట్లాడి నీ అయ్యగారితో నీకు మాట్లాడాలి, అది అసలు దేవుని చేత కాదు. మరి అయ్యగారితో మాట్లాడి నీతో మాట్లాడలేదు, నువ్వు దాన్ని అయ్యగారు చెప్పినప్పుడు నువ్వు మాట్లాడాలి, దేవుని చేత కాదు. అర్థం కాదు, అర్థం కాదు. నేను చెప్పింది అర్థం కాదు. అయ్యగారితో దేవుడు మాట్లాడాను, నీతో దేవుడు ఏం చేయలేదు, మాట్లాడలే. ఆయన నీకేం చెప్పాడు? దేవుడు మాట చెప్పారు, నువ్వు దాన్ని వినలేదు. మరి నువ్వు ఎలా విశ్వాసం? హలో, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎక్కడ దేవుని యొక్క వాక్యం వినుట వలన ఏం వచ్చి తీరేది? విశ్వాసం వచ్చి తీరేది. ఎక్కడ దేవుడు నీకు నాటారో అక్కడ నువ్వు వినాలి. ఈ కాలంలో కొన్ని తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి. ఏడెక్కడ వినాం, ఈ కాపర దగ్గర వినాం, ఊరుల్లో కాపురం దగ్గర వినాలి. వచ్చేసి దెయ్యంలాగా ఇక్కడ త్రిమూర్తి శక్తిలా నిలబడుతుంది. హలో, ప్రైజ్ ది లార్డ్. ఎవరు నీకు ఆత్మీయతలో జన్మనిచ్చారు? ఎవరు నీకు ఆత్మీయతలో ఎదుగుదలనిచ్చారు? ఎవరు నీకు ఆత్మీయతలో తండ్రిగా మారి తీరారు? ఆయనకి నీవేమై ఉండి తీరాలి, రుణస్థుడై ఉండి. ఆయన మాటలు దేవుని మాటలు అయితే నీవేం చెయ్యాలి? ఆలకించాలి, వినాలి. అందుకే చాలా కుటుంబాలు అపనమ్మకానికి దిగిపోయేది. అయ్యగారు అప్పుడు నాకు చెప్పడం, నేను ఎప్పుడు రావాలి, నా ఇష్టం, నా కష్టం. నువ్వు అయ్యగారిని స్విచ్ చేసావు, అయ్యగారికి బదులు ఇంకొక అయ్యగారిని నువ్వేం చేసావు? నాన్న. మరి నీ బతుకు అలాంటి బతుకు, మరి నేనేం చేయను? కనిపించిన వాళ్ళందరికీ నాన్న అనిపించే బతుకు నీకు. అందుకే కదా గొడవలు. ఏం అమ్మ పాలు తాగావు, నాన్న కుమారుడు ఇద్దరు రారా, నేను చెప్పేది కారణం ఏంటిది?
అది చెప్పితే నీలోకి ఏం వచ్చేది, పౌరుషం వచ్చేది. నువ్వు కావాలంటే నాన్నని స్విచ్చింగ్ చేయొచ్చు. నేను నా నాన్న కొడుకునే, అలాగే నిన్ను కొట్టుకొని నేను చెప్పాల్సిన అవసరం నాన్న కొడుకునే. అయ్యి కొడుకు అవుతారా? నేను రాను. ఎందుకు? నేను అయ్యి కొడుకునే. ఇంకొక అయ్యి నా కొడుకు, నేనేం చేయను, అయ్యిగా మార్చను. హలో, ఎలగడం కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని యొక్క మాటలను విని తీరడానికి దేవుని బిడ్డలు ఏమై తీరాలి? ఆతృత కలిగి ఉండి తీరాలి. వినుట వలన ఏమొచ్చి తీరేది? విశ్వాసం వచ్చి తీరేది. ఆ విశ్వాసం నిన్ను ఏం చేసి తీరుతుంది? జీవింప చేయడానికి శక్తి సామర్థ్యం ఇచ్చి తీరుతుంది. హల్లెలూయా. ఇద్దరు వాక్యం వినండి. ఎక్కడెక్కడ కైగారు అవుతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వినాలి. మరి పని మానే మరి అయితే నైగారు ఎందుకు వెళ్తున్నాం? హలో హలో హలో. ఆత్మిక తండ్రి అని రాదు కదా నోట్ల. మా ఆత్మిక చెప్పొద్దు, ఓదికలు ఉంటే చెప్పు. కొందరు నేను విన్నాను, మా ఆత్మిక. నేను తిరిగాడు. ఇది ఎన్నిసార్లు వెళ్ళావు ఆయనతో? ఎన్ని కోడికలకు వెళ్ళి ఆయన దగ్గర ఆత్మీయత కొడుకు అయ్యో. తిమోతికి పౌలు చెప్తున్నా నా ఆత్మీక. ఎక్కడున్నాడు? మరి వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా ఒప్పించాడు? మరి పెళ్లి చేసుకోలేదు అనుకుంటా. అప్పుడు పెళ్లి చేసుకుంటే నా నాయనకి ఏం చెప్పుకుంటాడో మరి. ఆవిడ రావద్దని చెప్పింది. అయ్యా సరే బాబు రావద్దు. ఏసఐ దగ్గరికి ఒకడు వచ్చి అన్నాడు, ఏసఐ నేను నీకేమవుతాను? శిష్యుడు అవుతాను. ఏసఐ వెరీ గుడ్. ఏసఐ ఒకే మాట అన్నాడు, అన్నీ ఏం చేయు. అప్పుడు ఈడేమన్నాడు? ఇంకొకటి చేసేప్పుడు నువ్వైనా వెంపడించరా అంటే ఆడన్నాడు, లేదు మా నాయన. అది ఇంకో భాషాంతరంలో రాసిన, మా నాయన సచ్చిన తర్వాత సమాధి చేసిన తర్వాత క్రియలన్నీ చేసిన నువ్వు అసలు రావని ఇప్పుడే చెప్పాను. హలో, విశ్వాసం ఉన్నోడైతే టక్కనే. అదే కదా విశ్వాసం ఉన్నా పేతురు టక్కని శబ్దం విన్నాడు. ఇదిగో నేను రెడీ దేవా, నేను వస్తా, నేను అడిగి తీరుతా, మునగడానికి కూడా నేను రెడీ, సందేహపడడానికి కూడా నేను రెడీ. నా జీవితంలో ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, నేను విశ్వాసంతో. నీ అయ్యగారికి విశ్వాసంతో కనబడి తెచ్చి కట్టడం అవుతుంది. నీవెందుకు అపనమ్మకపడేది? దాని అర్థం నువ్వు నాన్నని ఫిట్ చేసావు, నీకు వందనాలేమో. హలో హలో, అంటే ఉన్నారా లేదు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసాన్ని ఏం చేయాలి? వెనికిడిలో ఏం చేయాలి? స్పందన కలిగి ఉండి తీరాలి. ఎన్నాళ్ళు నువ్వు అపవిత్రం చెందేది విన్నావు కదా, ఎన్నాళ్ళు నీకు సందేహపడే విషయం నువ్వు విన్నావు కదా. ఎక్కడైనా ఏది విను, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. ఏ చెవిటి ద్వారా ఆదామవ్వలు ఏం విన్నారు? అపనమ్మకం చెందేది విన్నారు. అదే చెవిటి ద్వారా నీవేం వినాలి? నమ్మకం చెంది విశ్వాసాన్ని అప్పగించేది. హల్లెలూయా. యేసయ్య ఒకవేళ నీ దగ్గరికి వచ్చి శపింపబడిన వాడు అయితే అని చెప్పితే, లేదయ్యా ఆశీర్వదింపబడేటట్టుగా మారుతా. బైబిల్ చెప్తాను, నేను ఆశీర్వదింపబడినది, నా కంచి దీవింపబడి తీరింది, నేను అపవిత్రం చెందేదానిట్లో నాకేం లేదు, పాలు పంపు లేదని విశ్వాసంలో చూపు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్నాక మాట వినికిడి ద్వారా. లిసన్. ఎప్పటి వరకు వినాలి? ఎప్పటి వరకు వినాలి? నీ విశ్వాసంలో నీకు పరిపక్వత వచ్చినంత వరకు వినాలి. హలో, ఎప్పుడు పరిపక్వత? చచ్చిపోయినంత వరకు, విశ్వాసంలో చచ్చినంత వరకు. ఉన్నారా నాతో మనిషి? అందరూ ఉన్నారా? ఇక్కడికి వెళ్ళిపోయారా? నన్ను ఒంటరికి విడిచిపెట్టి మీరు అపనమ్మకం చెందే బ్యాచీలో ఉన్నారా? వచ్చేయండి, విశ్వాసం చెందే బ్యాచీలోకి వచ్చేయండి. విశ్వాసం ద్వారానే కొన్ని జరిగి తీరేది. అపనమ్మకం ద్వారా ఏం జరగదు, విశ్వాసము ద్వారానే. హల్లెలూయా. కొన్ని సార్లు సలహాలు, ఆలోచనలు అపనమ్మకం చెందేటట్టుగా వినిపిస్తాదేమో, వాటిని లెక్క చేయకుండా విశ్వాసముతో ఉన్నది ఏం చేయడానికి ప్రారంభించి వినడానికి తయారై ఉంటుంది. అందుకే బైబిల్ చెవి గలవాడు వినుగాక. ఏ చెవులు? ఈ చెవులు కాదు, లోనక చెవు ఉంది.
దానికి అయ్యగారు ఎంత చెప్పినా కొందరైతే అయ్యగారు చెప్తారు రాదా పేదను మా ఇంటికి మరి అయ్యగారికి అయ్యగారు పిలవద్దు. హలో హలో ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ కాలం ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే విశ్వాసముతో ఉన్నది వినడానికి ప్రజల చెవేమై తీరింది, అంతా వచ్చి తీరింది. ఏం వినడానికి టైం లేదు. విశ్వాసముతో ఉన్నది ఎరికో గోడను బద్దలు కొట్టడానికి వెళ్ళే జరిగో విశ్వాసముతో ఉన్న మాటలు ఏం చెప్పారు? ఈ ఎరికో గోడలు మరి నీ ముందు ఏమైతే ఎరుదు కనబడితే దానికి మీరు అందరూ ఏం చెయ్యాలి? ఏక సమ్మతముతో ఏం చేయాలి? ప్రదక్షిణ చేసి తీరాలి. ప్రదక్షిణ చేసి ముగించే లోపల ఈ నగరం ఏమైతే తీరుతుంది? నీ సమక్షతలోనే ఏమీ లేనట్టుగా పొడిగా మారి తీరగలుగుతుంది. దానికి ప్రజలు విశ్వాసముతో ఏం చేసుకున్నారు? బూర ఓదేవాళ్ళు బూరలు రెడీ చేసుకున్నారు. నడవడానికి శతం కలిగిన వారు చెప్పులు కడుక్కున్నారు. బెల్ట్ వేసుకోవాల్సిన బెల్ట్ వేసుకున్నారు. విశ్వాసముతో స్తోత్రం చెప్పాల్సిన గుంపు. ఈ చర్చిలో కొన్ని మోగ దయ్యాలు ఉన్నాయి కదా, అవి మోగంగా కూర్చోడం కూడా కానీ విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్న సకల జనులు ఏం చెయ్యాలి? దేవునికి స్తోత్రం చెప్పి తీరాలి. ఒక వాక్య పరిచయం చేస్తే దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక సాక్ష్యం వింటే దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక విడుదల చర్య దేవుడు చేస్తే స్తోత్రం చెప్పి ఏం చేయాలి? విశ్వాసంలో డిక్లరేషన్ చేసి తీరాలి. అలాగైతే అది నీ జీవితంలో జరిగి తీరుతాయి. హల్లెలూయా. నా మాట నేను ముగించాలని కోరుచున్నాను. ఏ చెట్టుని దేవుడు శపించారో పొద్దున శపించారు, సాయంత్రం అయ్యేసరికి ఏమైపోయింది? అప్పుడు ఏసీ చెప్పిన మాట, ఎవరి మీద నీకు విశ్వాసం ఉండాలి? దేవుని మీద నీకు విశ్వాసం ఉండి తీరాలి. విశ్వాసం నిన్ను ఒక ఆత్మీయతలో మెచ్యూర్ మనిషిగా నిలబెట్టి తీరాలి. పరిపక్వత పొందిన ఒక వ్యక్తిగా నిన్ను ఏం చేయాలి? నిలబడి తీరేటట్టుగా నిన్ను ఏం చేసి తీరాలి? సహాయపడి. అందుకే ఏసై చెప్పిన మాట ఓ గొప్ప విశ్వాసం. ఒక ఆమెను ఏసై కుక్క పిల్లతో పోల్ చేసరికి ఆమె బహు విశ్వాసం చెందిన మాట ఆమె చెప్పింది. కుక్కలకి బల్ల నుంచి జరిగే మొక్కలు సార్, ఈ కుక్కగా చాలు. ఏసై ఒకరిని కుక్క అని పిలిస్తే యాక్సెప్ట్ చేసుకో. విశ్వాసం ఉన్నోడు యాక్సెప్ట్ చేసేది, లేనోడు కన్నిస్తాడికి పోయేది. హలో ఏసయ్య సంఘ కాపరి విశ్వాసాన్ని గలాతీలో ఉన్న మూర్ఖులారా అని పిలిస్తే ఎస్ సార్ అని చెప్పాలిగా. అదిగో నన్ను మూర్ఖుడు అని పిలుస్తాడు, ఎంత గుండె ఇంకే. హలో అక్కడే నీ మౌన మనసు తెలిసి, అక్కడే నీ విశ్వాసం. కొందరు విశ్వాసం పదప్రయోగంలో అర్థమై తీరేది. టీవీలో అందరూ దేవుని బిడ్డలు ఏమని పిలుస్తున్నారు? గొర్రె. గొర్రె నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? నువ్వు గొర్రె కదా, నీ రక్తం ఎందుకు కుడుకుతుంది? పోయిన రోజు కూడా ఒక పాటగారు వచ్చారు, అయ్యా టీవీలో అందరూ మమ్మల్ని గొర్రెలు మీరెందుకు ఫీల్ అయిపోతున్నారు? గొర్రె కదా మీరు కాదా, మరి మీరు అక్కడ ఎందుకు ఉడుకుతుంది? దాని అర్థం విశ్వాసం దేని మీద కాదు. ఏదైనా ఏమని లోక పాపం ముగించున్నా మరి నువ్వే ఎవరు? పాప పరిహారము యాగబలి అర్పం అయి తీరిన శుద్ధీకరణ చెందిన ఆ మాటలన్నీ నువ్వు తింటాడు. నువ్వు కోసుకోవడానికి రెడీగా ఉండాలా? అదే కదా అపోస్తల క్రియలు. గొర్రెకి ఏం చేశాడు? వధింపబడి తీరడానికి తీసుకొచ్చిన పశువు పిల్ల, గొర్రె పిల్ల అని చెప్పి యెషయా గ్రంథంలో చదువుతున్న ఆయనకు అర్థం కాలేదు, నపుంసకుడికి అర్థం కాలేదు. వ్యాఖ్యానం పచ్చి తీరేసరికి అర్థమైతే ఓ ఏసై గురించి చెప్పారా, ఈ ఏసై నాకు కావాలి, ఈ ఏసై నేను అంగీకరిత నన్ను కూడా పిల్లలు ఏం చేస్తారు? బొచ్చు గొరికించేసి నువ్వెందుకు వీలైపోతున్నావు? అర్థం కాలేదు. ఇంకా నిన్ను గొరిగించేటప్పుడు అర్థం చేసుకో. నీ కొమ్మలు నరకబడుతున్నాయి, అక్కడ నరకబడితే మాకు అవతల పక్కన నీ మోసుకురా. హలో దేవుడు కొందరికి అనుమతి ఇస్తాను నిన్ను ఏం చేయడానికి? విశ్వాసంలో పరిపక్వత ఉండేటట్టుగా. దానికి ప్రజలు నిన్ను అవమానపరుస్తారు, దానికి ప్రజలు నిన్ను దూషిస్తారు, దానికి ప్రజలు నిన్ను తొక్కుతారు, దానికి ప్రజలు నువ్వు దానికి ఫీల్ అవ్వకూడదు. దానికి నువ్వేం చేయాలి? ఓకే నువ్వు ఇటు తొక్కావా, ఇటు నేను పనం కాయనేమో, అవతల పక్కన పనం కాదు. అది గొర్రెపిల్ల నువ్వు గొర్రెపిల్లలాగా
మనకు రక్తం ఉడికేస్తుంది. మరి పేరు ఏం చేస్తాం? విశ్వాసం. నేను విశ్వాసం ఏం విన్నాం? అందుకే కీర్తన ఇవ్వడు, యెహోవా నా కాపరి. అప్పుడు నేనేవాడు, ఆయన కాపరి నువ్వేవాడు. మరి ఒప్పేసుకో. 23 అంశాలు నేను గొర్రెనే, నాకేం లేదు, కొదువు లేదు. అవసరానికి నేను గొర్రెనే, నాకు కొదువు లేదు. నీ మొత్తం కొదువులే. నేను గొర్రెనే. మా నాన్నకాలంలోకి వెళ్ళా, నా తోడికి దేవుడు. నువ్వు మా నాన్నకాలం, నీ పరిస్థితి ఏంటి? నేను లోయల మధ్య నడిచినా నాకేం వ్యాపారం లేదు, నీ పరిస్థితి ఏంటి? ఇది అడగలేదు. నేను గొర్రెనా? నేను గొర్రె. విశ్వాసి ఎక్కడికి మాట. ఇక నా మాటలు నేను ముగించి దిగుతున్నాను. ఏసయ్య నీ సంఘానికి వస్తే, ఏసయ్య నీ ఇంటికి వస్తే, ఏసయ్య నీ వ్యక్తిత్వ పర జీవితానికి దగ్గర వచ్చి తీరితే ఆయనకి ఆశీర్వాదం చెందేది కనబడుతుందా? ఆయనకి మిషయ్య కనబడుతుందా? ఆయనకి శుద్ధీకరణ కనబడుతుందా? ఆయనకి ఆత్మీయతత్వం కనబడుతుందా? ఆయనకి ఆత్మీయతలో ఉన్న సమృద్ధి కనబడుతుందా? ఆత్మీయతలో ఉన్న సమాధానం కనబడుతుంది. ఆత్మీయతలో ఉన్న మర్మాలు కనిపిస్తుందా? ఆత్మీయతలో ఉన్న విశ్వాసం కనబడలేకపోతే పరిస్థితి ఈ రాత్రి ఈ పగటి వేళ కోడికను ముగించేటప్పుడు ఒక్క నిమిషం సమర్పించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుంటే, దేవా నా జీవితంలో విశ్వాసములకు ఆధారమై ఉండి తీరాలి. నేను చచ్చింది కాదు, నేను ఒకనాడు చచ్చింది, ఇప్పుడు నేను సజీవుడై ఉన్నాను. దేవా నా పాపపు క్రియలు చచ్చింది, నేను పాపము కొరకు విడిపింపబడిన వాడిని. దేవా ఇక నాలో అపనమ్మకం ఉండకూడదు, విశ్వాసం ఉండి తీరాలి. అపనమ్మకానికి చెందేవన్నీ మారిపోయి తీరాలి. అపనమ్మకం చెందే దాని ప్రకారంగా వచ్చిన రోగాలు, వచ్చిన శాపాలు, వచ్చిన కట్లు ఈ రోజు విశ్వాసం అన్న దానిని గ్రహించుకు తీరి కొన్నింటి బట్టలు కొట్టుకు తీరాలి. నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ప్రార్థన చేయడానికి వెళ్ళే ముందు ఒక నిమిషం దేవుని సన్నిధిలో ఒప్పేసుకొని చెప్పు, దేవా ఐ నీడ్ ఫెయిత్. నాకు విశ్వాసం కావాలి. నేను విశ్వాసములో చూడాలి. నేను విశ్వాసముతో నడవాలి. నేను విశ్వాసాన్ని కాచి తీరాలి. నేను విశ్వాసములో ఏం చేయాలి? నా జీవితాన్ని కడముట్టించుకు తీరాలి. దేవా నా విశ్వాసానికి అడ్డుపడేది ఒక్కొక్కటిగా బద్దలై తీరును కాక, ఇరిగిపోయి తీరును కాక. నా విశ్వాసాన్ని కోటమి తీసుకొస్తున్నా. ఎర్ర సముద్రం నాకు రూటి. నా విశ్వాసాన్ని బద్దలపరుచుచున్నా. ఎరికో కూడా త్రోవ తప్పిపో. నా విశ్వాసానికి నిలకడతాం ఇవ్వలేని గొడియాట. నువ్వు ఇప్పుడు పడిపోదావు. నా విశ్వాసానికి లోటమిచ్చుతున్న సింహమా మౌనం పాటించు. నా విశ్వాసానికి లోటమిచ్చుతున్న అగ్నే నీకు శక్తి లేకుండా మార్చేస్తా. కారణం నాలో విశ్వాసం ఉంది. నేను విశ్వాసము ద్వారా చూచా. నా ప్లానింగ్, గోతా, భావి, భవిష్యత్తు అంతా దేవుని ద్వారా విశ్వాసం ద్వారా కనబడుతున్నదని ఒప్పేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందన. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కోడికలో విశ్వాసము ద్వారా దేవా కొన్నింటిని సాధించుకు తీరడానికి మమ్మల్ని సహాయపరచండి. కొన్ని సందర్భాల్లో అపనమ్మకం చెందేది, దేవుని నమ్మలేనట్టుగా ఉన్నా, దేవుని ఎందు ఆశ్రయించలేనట్టుగా ఉన్నా, దేవుని మీద ఆధారపడలేనట్టుగా ఉన్నా కొన్ని వార్తలు నేను వినేటప్పుడు విశ్వాసముతో ఉండి తీరడానికి, విశ్వాసముతో పరిగెట్టి తీరడానికి, విశ్వాసముతో నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి నన్ను సహాయపరచుము ద్వారా దాని ద్వారా కొన్ని ఎరు సముద్రాలు మారిపోయి తీరును గాక. కొన్ని ఎరికోకూడదు మన కొరకు ఉన్మూలనమై తీరును గాక. కొన్ని శక్తులు మా ఎదురుగా గొలియాతులా నిలబడినది అది శక్తిహీనంగా పడిపోయి తీరును గాక. సింహముగా గర్జించొచ్చిన కొన్నిటిని విశ్వాసంతో అణిచివేయాలి. అదేవా అగ్నిగా మండి వచ్చిన దానిని దేవా విశ్వాసం ద్వారా దానిని ఏం చేయాలి? సంహారపరిచి తీరాలి. అలాంటి యొక్క తయారింపుతో దేవా ఈ కాలంలో విశ్వాసులు తయారై తీరును గాక. విశ్వాసంతో ఎదుగుదల వచ్చి తీరు అన్నిటినీ అంగీకరించగలిగి తీరే, అన్నిటినీ విశ్వాసంలో అర్థం చేసుకోగలిగి తీరే దేవా నీ సాన్నిధ్యం మాకు కావాలి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్య పరిచయం ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. మేము కూడా ఆత్మిక ఇశ్రాయేలీయులమే, మేము కూడా అంజూరపు చెట్లమే. మాలో ఫలం కోసుకోవడానికి నువ్వు రావాలయ్యా. నీ ఆకలి కలిగే సిచ్యువేషన్లో నీవు అవే వేదన పడుతున్న పరిస్థితుల్లో నా దగ్గరికి వస్తే చాలు, మా దగ్గరికి వచ్చేస్తే చాలు. విశ్వాసముతో నిండి ఉన్న కొన్నిటిని చంపగలిగి తీరేది, విశ్వాసాన్ని అప్పగించుకోగలిగి తీరేది, కొన్నిటిని నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలిగి తీరేది. అలాంటి యొక్క సన్నివేశంలో ప్రజల్ని మార్చినందుకు స్తోత్రం. దాని ద్వారా కొందరికి దేవా రోగం నుంచి విడుదల వచ్చినందుకు స్తోత్రం. దేవా ప్రతి రోగ శక్తుల్లోంచి విమోచన వచ్చినందుకు స్తోత్రం. ప్రతి శాపము నుంచి కాడులు ఇరిగినందుకు స్తోత్రం. ప్రతి వేదన చెందించే చర్యలో నుంచి మార్పు చెందినందుకు స్తోత్రం. అలాంటి యొక్క పశ్చాత్తాపం అందరిలో వచ్చినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులకు దేవా నీ రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.
సాయంత్రం చిన్న వాళ్ళ ఇంట్లో, గౌరీ వాళ్ళ ఇంట్లో 5 గంటలకు ప్రార్థన ఉన్నది. అందరూ కూడా అందులో హాజరవ్వాలని కూర్చున్నాం.